అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 154 అశ్వలక్షణాలు అశ్వగజ రోగ చికిత్స వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు అశ్వలక్షణాలు అశ్వగజ రోగ చికిత్స కాకి పెదవులు నల్ల నాలుక ఎలుగు ముఖం వేడి తాలువు ఉగ్రదృక్కులు దంతహీనత కొమ్ములు స్తనబాహుల్యం పిల్లి పాదాలు పులి పోలికలు కుష్టుమచ్చలు పొక్కులు కోతి కనులు వీటిలో ఏ ఒక్క లక్షణం ఒక గుడ్లంలో కనిపించినా దానిని ప్రక్కన పెట్టియాలి, స్వీకరించరాదు. తురుష్కజు గుద్దాన్ని ప్రథమ శ్రేణిదిగాను, 5 హస్తాల ఎత్తున్నదాన్ని ద్వితీయ శ్రేణిదిగాను, 3 హస్తాల ఎత్తున్నదాన్ని తృతీయ శ్రేణి గుద్రంగాను పరిగణిస్తారు. పొడుగు కాళ్లు, కురుచ చెవులు, చర్మంపై రంగులో బహుఛాయలు గల గుగ్రాలు ఆరోగ్యంగా ఉంటాయి. అశ్వం ఆరోగ్యంగా కలకాలం జీవించాలంటే దాని యజమాని రేవంతుని పూజించాలి. బ్రాహ్మణులకు అడపాదడపా భోజనాలు పెడుతుండాలి. సరళ, నింబ, పత్ర, గుగ్గుల, సర్షప, తిల, వచ, హింగుల మిశ్రమాన్ని వెన్నతో కలిపి గుడ్డం మెడ చుట్టూ రాస్తుండాలి. గుగ్లానికి పట్టే కురుపులలో వాతజాల వేగం చీము పట్టవు, కఫజాలు పడతాయి. పిత్తజాలు గొంతులో మంటను, పొక్కులను రేపి రక్తాన్ని చెడగొడతాయి. నొప్పి ఏ కురుపులోనూ పెద్దగా ఉండదు. ఇంకో రకం కురుపులు ఆయుధాదులు చేసిన గాయాల వల్ల ఏర్పడతాయి. వాటిని ఎరండవేరు, 2 హరిద్రకాండాలు, చిత్రక, విశ్వభేషజ, రసోన లేదా సైంధవాలను బాగా నూరి వెన్నతో పుల్లంబలితో కలిపి వాడడం ద్వారా రూపుమాపవచ్చును. తిల, మార్చిన బియ్యపు పిండి, ఉప్పులను అన్నం ముద్దతో కలిపి గాయంపై పూసి వేపాకుతో పట్టి వేసినా కూడా అవి తగ్గుతాయి. ఆవనూనెను అశ్వానికి రాయడం మంచిది. కొన్ని రకాల గుడ్లపు తెగుళ్లకు నస్యం అనివార్యమైనప్పుడు మాతులుంగ లేదా మాంసీ రసాన్ని వాడాలి. తొలి రోజు ఒక పడన్నిచ్చి రోజుకొక పడాన్ని పెంచుకుంటూ పోవాలి. ఈ మందును ఉత్తమాశ్వానికి 18 రోజులు, మధ్యమ, అధమాశ్వాలకి క్రమంగా 14-8 రోజులు వాడవచ్చు. దీనిని ఆకురాలు కాలమందు, వేసవిలోనూ వాడరాదు. వాతజ సమస్యలకు నూనెతో పంచదార, వెన్న, పాలులను కలిపి వాడాలి. కఫజన్య సమస్యలకు ఆవనూనెతో మందును కలిపి వాడాలి. పిత్త సమస్యలకు త్రిఫల, జలమిశ్రమానికి మందును కలిపి పట్టాలి. షష్టిక శాలి గింజలను తిని పెరిగిన గుగ్రానికి అలసట, వృద్ధత్వము ఉండవు. మగ్గిన జంబూఫల, వర్ణంలోగాని బంగారు రంగులోగాని ఉండే అశ్వాలకు ముసలితనముండదు. అశ్వానికి వినికిడి సమస్య ఏర్పడితే, కఫ సమస్య కూడా ఉంటే దానికి పుల్లగా ఘాటుగా ఉండే ఆహారాన్ని పెట్టాలి. కుంటుతున్నా, పొక్కులెక్కినా, కుష్టు కనిపించినా ఆ గుగ్రానికి త్రిఫల కషాయాన్ని గోమూత్రాన్ని పట్టాలి. వాతపిత్త, కురుపులకు ఆవుపాలు, వెన్న మంచి మందు. బలం బాగా తగ్గిన గుగ్గానికి మాంసాన్ని పెట్టవచ్చు. ఏ జబ్బు లేకపోయినా అశ్వానికి శిశిర, గ్రీష్మ ఋతువులలో రోజు 5 పడంల గుడూచి చూర్ణాన్ని వెన్నతో కలిపి తినిపిస్తే దానికి జవసత్వాలినుమడిస్తాయి. ఇక గజాయుర్వేదాన్ని విన్నవిస్తాను. పైన చెప్పిన మందులు, కషాయాలు ఏనుగుకి కూడా పనిచేస్తాయి. ఎటొచ్చి పరిమాణాన్ని 4 పెంచి ఇవ్వాలి. శాంతి కర్మలు, బ్రాహ్మణ భోజనాలు, గోదానాలు, దేవపూజనాలే గజరక్షణలో పెద్ద పాత్రను పోషిస్తాయి. కపిల గోవునే ఇవ్వాలి. వైద్యుడు ఉపవాసముండి ఒక దండను, వచ, సిద్ధార్థక మందులచే సమపాళ్లలో గుచ్చబడిన దానిని ఏనుగు దంతాలకు చుట్టి సూర్య, శివ, దుర్గ, లక్ష్మి, విష్ణుదేవతలను పూజించి భూతశాంతికి వాడిన 4 కుండల నీటితో ఏనుగుకి స్నానం చేయిస్తే, మంత్రం చదువుతూ మేతపెడితే దానికిక ఏ సమస్య రాదు. ఒకవేళ పూజలో లోపం వల్ల వస్తే గుగ్రానికి వాడిన మందులనే ఇదివరకు చెప్పినట్లుగానే వాడాలి. అధ్యాయం 201 ఇక్కడితో భైరవ ప్రవచనం ఆగిపోతుంది. తరువాతి అధ్యాయం విష్ణువు శివాదులకిస్తున్న అనుగ్రహ భాషణమే. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 154 అశ్వలక్షణాలు అశ్వగజ రోగ చికిత్స వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.